ఆంధ్రప్రదేశ్లో వైసీపీ నుంచి ఒక్కొక్కరు బయటకు వచ్చేస్తున్నారు. ఒకప్పుడు జగన్ను నమ్ముకుని వెళ్ళిన నాయకులు ఇప్పుడు జగన్ వెంట ఉండలేక, పరిస్థితులు అనుకూలంగా లేక బయటకు వచ్చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎవరు ఎప్పుడు బయటకు వస్తారో అర్థం కాక పార్టీ కార్యకర్తలు తల బాదుకుంటున్నారు. కొంతమంది కీలక నాయకులు జగన్కు గుడ్ బై చెప్పే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ముఖ్యంగా కేసుల భయంతో ఆ పార్టీలో ఉండలేక కొంతమంది కీలక నాయకులు జనసేన పార్టీతో ఎక్కువగా సంప్రదింపులు జరుపుతున్నారు. ఒంగోలుకు చెందిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, అలాగే జగ్గయ్యపేట నియోజకవర్గానికి చెందిన సామినేని ఉదయభాను జనసేన పార్టీలో జాయిన్ అయిన సంగతి తెలిసిందే. ఇక పొన్నూరు నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే కిలారు వెంకట రోషయ్య కూడా పార్టీ మారే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. ఇక తాజాగా గురజాల నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి కూడా పార్టీ మారే అవకాశాలు ఉండొచ్చని వార్తలు వినబడుతున్నాయి. కాసు మహేష్ రెడ్డి ప్రస్తుతం కేసుల భయంతో సైలెంట్గా ఉండిపోతున్నారు. ఎన్నికల సమయంలో ఆయన చేసిన హడావుడిపై వైసీపీలో కూడా విమర్శలు వచ్చాయి. ప్రస్తుతం ఆయన ఎక్కడున్నారో కూడా వైసీపీ కార్యకర్తలకు కూడా సమాచారం లేదు. ఇక నియోజకవర్గంలో కూడా కాసు మహేష్ రెడ్డి పెద్దగా తిరగడం లేదు. ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలను కూడా ఆయన పెద్దగా నిర్వహించట్లేదు. అటు తాడేపల్లి కేంద్ర కార్యాలయానికి కూడా ఆయన దూరంగానే ఉంటున్నట్లు తెలుస్తోంది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కబ్జాలు, ఆక్రమణలతో ఆయన గురజాల నియోజకవర్గంలో విధ్వంసం సృష్టించారని టీడీపీ నేతలు అప్పట్లో తీవ్ర ఆరోపణలు చేశారు. దానికి తోడు హత్య రాజకీయాలకు కూడా ఆయన తెర తీశారని ప్రచారం జరిగింది. ప్రస్తుతం ఈ కేసులను ఒక్కొక్కటిగా బయటకు తీసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇక నియోజకవర్గ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాస్ కూడా కాసు మహేష్ రెడ్డి కబ్జాలకు సంబంధించి పలు నివేదికలను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించినట్లు వార్తలు వస్తున్నాయి. రెవెన్యూ అధికారులు ఇటీవల గురజాల నియోజకవర్గంలో సర్వేలు చేయగా ప్రభుత్వ భూమిని కబ్జాలు చేసినట్లు గుర్తించారు. వాటిల్లో లేఅవుట్లు వేసి ఫ్లాట్లు అమ్మినట్లు కూడా ప్రచారం జరిగింది. దీంతో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దీనిపై విచారణకు ఆదేశించే అవకాశాలున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకున్న కాసు మహేష్ రెడ్డి త్వరలోనే జనసేన పార్టీ కండువా కప్పుకునేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆయనతో పాటుగా వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కూడా పార్టీ మారే అవకాశాలున్నాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి.